సో తెలుగు ప్రజలందరూ కూడా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ మహి. సినిమా చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్క సన్నివేశం మనసుకు హత్తుకునేలాగా, చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నిజంగా అక్కడ సన్నివేశాన్ని మనం చూస్తున్నామా అన్నంత చక్కగా కళ్ళకు కట్టినట్టుగా ఉంది. నిజంగా జగన్ అన్న మీరు అన్నారు కదా రాజకీయాలకి ఇదిగా ఉందా అంటే, ప్రతి ఒక్క సన్నివేశం నిజంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్ అన్నని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, జగన్ అన్న తను నమ్ముకున్న ప్రజల కోసం ఎట్లా నించున్నాడు అనేది కళ్ళకు కట్టినట్టుగా ఉందండి. అక్కడ అన్నీ అంటే మేము అసలు దాన్ని ఒక సినిమాలాగా చూడలా, అదొక రియల్గా అక్కడ మేము వెళ్ళి ఊరికలా సందర్భాల్లో ఆ సన్నివేశాల్లో మేము ఉన్నాము అనిపించింది అంతే. అన్నీ బాగున్నాయండి. అసలు అది సినిమా ఇంకా మేము చెప్తున్నాంగా, అక్కడ పాటలు రాసిన దాంట్లో వాడిన పదాలు అయితేనేమి, ఆ సన్నివేశాల్లో ఉన్న డైలాగులు అయితేనేమి, ప్రతి ఒక్కటి మనసుకి చాలా దగ్గరగా అనిపించాయి. కళ్ళ వెంట నీళ్ళు కూడా వచ్చినాయి కొన్ని సీన్లలో. అయితే 100% మేము అందరం జగన్ అన్న అంట అంతే, దానిలో డౌట్ ఏం లేదండి. జీవా గారు కనిపించలేదండి అక్కడ. ప్రతి సందర్భంలో మా జగన్ అన్నే కనిపించాడు. మేము కూడా అక్కడ ప్రతి సన్నివేశంలో ఉన్నాము అనిపించింది మాకు. జగన్ గారి రాజకీయ చరిత్ర బాగుందన్న, చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ వై నాట్ 175 నెక్స్ట్ ఎలక్షన్కి ఖచ్చితంగా 175 కొట్టాలని ఆశతో అందరూ ఖచ్చితంగా ఉన్నాము. ఖచ్చితంగా 175 రీచ్ అవుతాం నెక్స్ట్ ఎలక్షన్కి. జై జగన్. సూపర్ సూపర్, రియల్ స్టోరీ, కంప్లీట్లీ రియల్ స్టోరీ. సూపర్. చాలా బాగుంది, చాలా బాగా తీశారండి. సూపర్, చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. సినిమా సూపర్ గా ఉంది. ఏ కాంట్రవర్సీ లేవు, సింపుల్ గా ప్లెయిన్ గా సూపర్ గా ఉంది. అందరూ వెళ్ళి చూడవచ్చు. టీడీపీ వాళ్ళు వెళ్ళి చూడవచ్చు, జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళి చూడవచ్చు, అన్న పార్టీ వాళ్ళు వెళ్ళి చూడవచ్చు. సినిమా చాలా బాగుందండి, సూపర్ ఉంది. సినిమా బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. జీవా గారు జగన్మోహన్ రెడ్డి పట్ల మునిగిపోయారు. జై జగన్, జై జగన్. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. వై నాట్ 175. కడప జిల్లా పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది రాబోయే 24 ఎలక్షన్లలో 175 స్థానాలు ఖచ్చితంగా గెలుపొందించి వైఎస్సీపీ జెండా ఎగురవేస్తాం ఆంధ్రప్రదేశ్లో. జై జగన్, జై జగన్, జగన్ రెడ్డి మొండాడు సార్, జగన్ రెడ్డి మొండాడు. జగన్ అన్నతో పెట్టుకోవద్దు. చంద్రబాబు గారు మీకే చెప్తున్నావు, మళ్ళీ ఎందుకు ఓడిపోవడానికి సిద్ధమైపోతున్నారు. జగన్ వారు వన్ సైడ్, అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ అన్న. ఎక్సలెంట్ అండి మూవీ. బాహుబలి తర్వాత నేను థియేటర్కి రావడం ఇదే. మామూలుగా అనుకున్నా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్సలెంట్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత బాగుంది సినిమా. ఆఫ్టర్ 6 years తర్వాత నేను చూస్తున్నాను థియేటర్కి వచ్చి. సూపర్, ఎక్సలెంట్ అండి. సినిమాని చాలా బాగా తీశారు. ఆ మాటలు కానీ, మాటలు రాయడము, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు, ప్రతి ఒక్క సీను చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు. మాటలు కూడా చాలా స్పష్టంగా రాశారు. జగన్ అన్నని అసలు మాకు జగన్ అన్నే కనిపించాడు, జీవా కనిపించలేదు సినిమాలో. లాస్ట్లో రాజశేఖర రెడ్డి గారిని, జగన్ గారిని పెట్టి ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అల్టిమేట్గా ఉంది సినిమా మొత్తానికి. సినిమా సూపర్. జై జగన్.